శ్రీరెడ్డి గారి వ్యాఖ్యలు చూడొచ్చు. అంటే మగేష్ సార్ కూడా పవన్ కళ్యాణ్కి మద్దతు తెలియజేస్తూ ఒక వీడియో పెట్టిన తర్వాత తను కూడా రియాక్ట్ అయ్యి కొంత అసభ్యకరంగా పరుష పదజాలంతో మాట్లాడిన పదాలు మీరు కూడా వినే ఉంటారు. అసలేంటి తన ఎజెండా ఏంటి? తాను ఎందుకు మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ ఈ రకమైన వ్యాఖ్యలు చేయాల్సినంత అవసరం ఏంటి? తన అల్టిమేట్ గోల్ ఏంటి? అసలు ఆవిడ జీవితాన్ని పవన్ కళ్యాణ్ గారిని నాశనం చేశారా, చిరంజీవి గారిని నాశనం చేశారా మాకైతే తెలియదు. కానీ అదేదో ఆ కుటుంబ బాధితురాల్లాగా వాళ్ళు ఏం మాట్లాడితే అది స్నేక్ బాబు, కళ్యాణ్ బాబు, ఇంకోటి ఆవిడ వర్షన్ చెప్పేది కాదు కదా, అలా మాట్లాడుతూ ఉంటారు. కానీ ఆవిడ ప్రశ్నించే విధానం చూస్తుంటే అసలు ప్యాకేజ్ అనే పదం తీసేస్తే అవుట్రైట్గా అసలు వైసీపీ కూడా ఒక ఎమ్మెల్యే సీట్ ఇచ్చేయచ్చు, ఎవడు ఒక మహిళా చైర్మన్ ఇవ్వచ్చు, ఎవడు ఒక ఎమ్మెల్సీ ఇవ్వడు, ఒక కార్పొరేషన్కి వాడుకోడు. కానీ పాపం కాసేపు మేకప్ వేసుకుని ఒక రకంగా, మేకప్ లేకుండా ఒక రకంగా అవుట్రేటెడ్గా పవన్ కళ్యాణ్ గారిని తిట్టడమే. అంత అన్యాయం ఆవిడకి ఏం చేశాడో మాకు అర్థం కావట్లే. సో ఏదో ఇప్పుడు ఒక మనిషిని తిట్టడానికి నాకు ప్యాకేజ్ ఇచ్చారండి అంటే ఓకే, నాకు ఒక పోస్ట్ ఇచ్చారండి మిమ్మల్ని తిట్టడానికి అంటే ఓకే, లేదా నేను అతని వల్ల బాధింపబడ్డానంటే ఓకే. సో అక్కడ ఆవిడ ఎందుకు మాట్లాడతారో, ఎవరు చెప్తే మాట్లాడతారో, కానీ ఒక మహిళని ఉండి మళ్ళీ ఇంకో మహిళని తిట్టడం కరెక్ట్ కాదండి. ఆవిడ ఏదో కడుపులో భయంకరమైన బాధ ఉంది. సో ఆ బాధను అప్పుడప్పుడు అలా కక్కేస్తుంటారు. అడుగుదాం, ఏమో ఆవిడేమన్నా మా పవన్ కళ్యాణ్ గారిని ఇష్టపడిందా, మా పవన్ కళ్యాణ్ గారు రిజెక్ట్ చేశారా, లేకపోతే ఏంటి ఆ లవ్ స్టోరీ ఏంటో తెలియదు. కానీ ఎప్పుడు ఆయన చూస్తే వంటి కాళ్ళ మీద లేచేస్తుంది. అంటే ఒక మనిషికి పగన్న ఉండాలా, ప్రేమన్న ఉండాలి. అక్కడ ప్రేమతో కూడిన పగ ఏమన్నా వచ్చిందేమో. సరే ఎనీవే, ఒక లేడీ పాపం మేకప్ ఉన్నా లేకపోయినా చాలా చక్కగా ఉంటుంది. ఆవిడ యూట్యూబ్లో వంటలు బాగా చేస్తుంది. ఈ ఎలక్షన్ తర్వాత ఒకవేళ వైసీపీలో ఏదైనా కీలక పోస్ట్ ఇస్తారంటే వాళ్ళకే దిక్కులేదు. చక్కగా నీ యూట్యూబ్ ఛానల్స్ అంటే నీ ఎగబడి చూస్తారు. ఇప్పుడు కూడా చూస్తారు, నువ్వేం తిడతావా పవన్ కళ్యాణ్ గారిని, ఎలా తిడతావా అని చూస్తారు. దానికి రిప్లై ఇవ్వడానికి మళ్ళీ ఎవరొకళ్ళు సిద్ధమైపోతారు. కానీ నువ్వు ముద్రగడ గారి కూతుర్ని కూడా అన్నావు, ఆమెని తిట్టావు, అదేంటది పాపం షర్మిలమ్మని తిట్టావు, సునీతమ్మని తిట్టావు. అసలు నీకంత రైట్స్ ఇచ్చేసారు చూడండి జగన్ గారు. ఆ జగన్ గారిని అడగండి, రైట్స్ ఇవ్వడమే కాదు ఒక మంచి పోస్ట్ కూడా ఇవ్వండి నాకు. మహిళల్ని ఇలాగా తప్పు చేస్తున్న మహిళల్ని, తప్పు చేయాల్సిన మహిళల్ని, చేయబోతున్న మహిళల్ని, చెయ్యని మహిళలను కూడా నేనే కదా తిట్టేది. మహిళా కమిషన్ ఇవ్వమని అడగండి. ఏమన్నా 2.5 సంవత్సరాలు ఆమెది అయిపోయింది వాసిరెడ్డి పద్మ గారు. మీకు ఇస్తే ఆవిడకంటే 100 రెట్లు బాగా చేస్తారు. అంటే మీకు నచ్చని వాళ్ళని తిట్టినా పాపం నచ్చే వాళ్ళన్నా కాపాడతారని నమ్మకం మాకుంది. సో పోస్ట్ ఇవ్వకుండా ఊరికే మిమ్మల్ని రోడ్డుకి ఏడ్చడమే, ఆ వంటలు ఏదో చేసుకుంటే చక్కగా మంచిగా అందరూ ఇంట్రెస్ట్గా చూస్తారు. అంతేగాని ఇలాంటి బూతులు తిట్టి అనవసరంగా మీ వాల్యూని మీరే దిగజార్చుకుంటున్నారు. ఇంకా జగన్ గారి కంటే నాకు మీ మీద ఎక్కువ విలువ ఉంటుందండి. ఎందుకంటే మరి ఆయన గండ్రగోడలు పెట్టి నరికేస్తారు. మీరేదో నోటి మాటలతో బూతులు తిడతారు, కానీ వాళ్ళు ఆయుధాలు వాడేస్తారు. మీరు నోరునే ఒక ఆయుధంగా వాడతారు. ఈ నోరు ఆయుధం అంటే దులిపేసుకోవచ్చు, కానీ గొడ్డల పోట్లు ఎలా వెనక్కి వస్తాయి? సో ఖచ్చితంగా జగన్ గారి కంటే శ్రీరెడ్డి గారు బెటరు. దయచేసి శ్రీరెడ్డి గారు, మీ మనసులో ఉన్న బాధ ఏంటి? కళ్యాణ్ బాబు గారు మీకు ఏం అన్యాయం చేశారు? ఆ కుటుంబం వల్ల మీరు ఏం లాస్ అయ్యారు? ఒక్కసారి అది చెప్పి తర్వాత మిగతా అన్నీ చెప్పండి. ఎందుకంటే ఆ పగ ఏంటో, ఆ ప్రేమ ఏంటో, లవ్ స్టోరీ ఏంటో అదేంటో జనాలకు తెలిస్తే బాగుంటుంది. మే 13న పోలింగ్ అయితే జరగనుంది. ఆల్రెడీ పోస్టల్ బ్యాలెట్స్ ఓట్లు కూడా కంప్లీట్ అయిపోయింది. వన్ సైడెడ్గా అంతా కూడా కూటమికే వేశారని ఇప్పటికే ప్రచారం అయితే నడుస్తుంది కదా. అంటే మే 13న సజావుగా ఆంధ్రప్రదేశ్లో ఓటింగ్ ప్రక్రియ జరిగే పరిస్థితి ఉంటుందా? లేకపోతే మీకున్న ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కానివ్వండి, మీకున్న ఇన్పుట్స్ కానివ్వండి, ఎలా అంటే ఆ రోజు ఏమైనా అలజడి వాతావరణం సృష్టించే పరిస్థితి ఉంటుందంటే ఏం చెప్తారు సార్? ముఖ్యంగా జనసేన టీడీపీ కలిసి అన్నదమ్ముల లెక్క గవర్నమెంట్ ఫామ్ చేయాలని ఫిక్స్ అయిపోయారు. అమరావతి కట్టుకోవాలి, పోలవరం పూర్తి చేసుకోవాలి అనే ఒక దృఢమైన సంకల్పంతో ఉన్నారు. స్థానిక ఎన్నికల్లో జన సైనికులు మాత్రమే బయటకు వచ్చారు. టీడీపీ వాళ్ళు అక్కడ ఇక్కడ ఆలోచిస్తూ భయపడుతున్న పరిస్థితుల్లో ఈరోజు ఇద్దరు అన్నదమ్ముల్లాగా బయటకు వస్తున్న మాట వాస్తవం. ఇంకొకటి ఏంటంటే, ఎలక్షన్ జరుగుతుందా అయిపోయిందా అంటే ఎప్పుడైతే గవర్నమెంట్ ఎంప్లాయీసే ఎలక్షన్ని శాసించేదండి. ఎందుకంటే మనమందరం చెప్పే అవకాశం ఉన్నా లేకపోయినా పోలీసు వాడు అక్కడే నుంచుంటాడు లైన్లో నుంచోబెట్టేటప్పుడు. ఏమ్మా ఓట్లు అదిగో ముందు వెళ్ళండి, ఈ కౌంటర్లోకి వెళ్ళండి, సరే చూడండి ఈ ప్రభుత్వాన్ని మార్చకపోతే మీ బతుకులు మా బతుకులు ఇలాగే ఉంటాయి, ముందు లోపలికి వెళ్ళండి అంటాడు. ఇంటి దగ్గర ఎంతమంది చెప్పినా ఇక్కడ ఈ పోలీసు వాడు చెప్పేదే ఆవిడకి ఇంపార్టెంట్. సో ఇట్లా వీళ్ళు బ్యాలెట్ పేపర్ల దగ్గర ఉండేటటువంటి స్కూల్ టీచర్లు మమ్మల్నే నాశనం చేసి అవతల పడేసాడు. చదువుకున్నవాడు మేమే వీడి వల్ల రోడ్డును పడ్డాం, మీకు ఎందుకమ్మా, ముందు ఓటు సరిగ్గా వేయండి జాగ్రత్తగా, అసలు లేకపోతే ఓటు అవుట్ రేట్గా వేయండి అని చెప్పగల వ్యక్తులు స్కూల్ టీచర్లు. గత ప్రభుత్వంలో చంద్రబాబు గారి ప్రభుత్వం పడిపోయిందన్న స్కూల్ టీచర్లే.
ఈరోజు పెనం మెంచి పొయ్యిలో పడినట్టయింది వీళ్ళ పరిస్థితికి జగన్ని నమ్ముకున్నాక. సో వీళ్ళు ఇంకా అవుట్రేటెడ్గా పూర్తిగా కూటమి వైపుకి వెళ్ళిపోయింది వీళ్ళ ఓటింగ్. ఎప్పుడైతే వీళ్ళ వీళ్ళ ఓటు ఎటు వెళ్ళిందో కూటమి ఓటును కూడా అటే డైవర్ట్ చేసేస్తారు వీళ్ళు. సో అంత శక్తి వీళ్ళకు ఉంది. వీళ్ళని ఏమన్నా ఆపడానికి ఏమన్నా కొద్ది గొప్ప బలం ఉంటే డీజీపీ దగ్గర ఉంటుంది. రాజేంద్రనాథ్ రెడ్డి గారు గౌతమ్ సేవాగ్ గారిని కూడా ఒక కోతి కొమ్మచ్చాడ ఆటిచ్చారు. ఎందుకంటే మా అందరికీ రోల్ మోడల్ లాంటి వ్యక్తి గౌతమ్ సేవాగ్ గారు. ఆయనే హైకోర్టుకు వచ్చి ఎఫ్ఐఆర్ సెక్షన్ చదవండి అని అడిగితే జడ్జి గారు ముందు 2 చేతులు కట్టుకొని సెక్షన్ చదివినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు రాజేంద్రనాథ్ రెడ్డి గారు కూర్చోమంటే కూర్చుంటారు, నుంటుంటే వాళ్ళ ఊరు మనిషి, వాళ్ళ కమ్యూనిటీ. సో ఇతను ఎప్పుడైతే మారిపోయారో వై నాట్ 175 అన్నటువంటి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటిసారిగా డీజీపీని మార్చాడు. ఇక ఎలక్షన్ మీద నాకు నమ్మకం లేదు అన్నారు. అంటే డీజీపీని మార్చకపోతే నువ్వు ఎలక్షన్ ఎలా చేయాలో ఫిక్స్ అయిపోయాడు, మార్చేశాడు. సో జవహర్ రెడ్డి గారు కూడా మారబోతున్నారా? అఫ్కోర్స్ ఈరోజు ఇరుక్కుపోయేది ఎప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయ్. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి కేసులో ఓబులాపురం మైన్స్లో టాప్ మోస్ట్ శ్రీలక్ష్మి గారు ఇరుక్కొని జైల్లో ఉండి పిచ్చివాళ్ళు అయిపోయిన పరిస్థితి. సో ఇటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఓటింగ్ మారడమే కాదు, కూటమి వైపుకి ఓటుని వీళ్ళే మారుస్తారు. సో ఖచ్చితంగా ఇక్కడ మన గెలుపు తథ్యమండి. అవుట్రేట్గా మనకి ఏ ఇబ్బంది లేకుండా, ఏ ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా బీజేపీ మనకి సపోర్ట్గా ఉంది. కాబట్టి అన్ని రకాలుగా అవసరమైతే ఒక సాయుధ దళాలను కూడా రంగంలోకి దించుతున్నారు. మాచర్ల పరిసర ప్రాంతాల్లో కూడా మాకు ఆల్రెడీ ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. అక్కడ ఎవరిని నమ్మే పరిస్థితి లేదు. పోలీసులు కూడా మేమేమి ఇప్పటివరకు తెలియజేసినా తప్పు అయితే జరిగింది, మా తప్పును మేము దిద్దుకుంటామంటూ ఓటు వేసిన ప్రతి ఒక్క పోలీసు అభ్యర్థి మా ముందుకే తీసుకొచ్చి చూపిస్తున్నారు. సో అవసరమైతే సాయుధ దళాలను దించుతారు. ఎలక్షన్ బాగా జరుగుతుంది. గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు పాస్పోర్ట్ రెడీ చేసుకుంటున్నారని షర్మిలమ్మ గారు చెప్పారు. మరి సింగిల్గా వెళ్తారా, ఫ్యామిలీగా వెళ్తారా, అందరూ కలిసే వెళ్తారా అనేది చూడాలి. అంటే ఫైనల్గా చెప్పండి అక్క, గుంటూరులో ఏదైతే పార్లమెంట్ పరిధిలో ఫేమస్ అయిన అటుపక్క నరసరావుపేట వచ్చేసి శ్రీకృష్ణదేవరాయలు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే కేవలం జనసేన పార్టీ 21 సీట్లకే పరిమితం అవడం, ఏదైతే జనసేన పార్టీని నమ్ముకొని పనిచేసిన కాపు నాయకులకి సీట్లు రాకపోవడంతో కొంత గుంటూరు నరసరావుపేట పరిధిలో కొంత అసంతృప్తి కాపుల్లో నెలకొని ఉంది. ఓటు ట్రాన్స్ఫర్ అయ్యే పరిస్థితి లేదు అని చెప్పేసి అయితే అక్కడక్కడ కొన్ని చోట్ల వార్తలు పుకార్లు అయితే వినిపిస్తున్నాయి. అంటే గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉంది? అంటే ఓట్ షేరింగ్ అయ్యే పరిస్థితి ఉంటుందా, ఖచ్చితంగా పడే పరిస్థితి ఉంటుందా? అంటే కాపులు ఏమనుకుంటున్నారు, వాట్ ఏంటంటే మీరేం చెప్తారు సార్? ముఖ్యంగా గుంటూరు మీరు అన్నట్టుగానే కొన్ని ఏరియాల్లో బలమైన చోట్ల అంటే దర్శి కానీ, గిద్దలూరు కానీ, గుంటూరు వెస్ట్, గుంటూరు 1, 2 రెండిట్లో కాపు ఓటింగ్ ఎక్కువ ఉంటుంది, పెదకొరపాడు ఉంటుంది. ఇలా కొన్ని ఏరియాల్లో కమ్యూనిటీ సీటు ఏదైతే పొన్నూరు కాపు సీటు ఉండే ఏరియాలో కూడా ఇంటెన్షనల్గా ఆ సీటు కాకలేకపోయింది. అఫ్కోర్స్ కాపులకి ఈ ఎలక్షన్స్లో 100% అన్యాయం జరిగింది, అది అవుట్రేటెడ్గా వాస్తవం. కానీ ఎవరు సమర్థవంతుడైతే అతనికి అవకాశం ఇవ్వాలి. కులం కూడుబెట్టదు. మనకి రోగం వస్తే మంచి డాక్టర్ దగ్గరికి వెళ్తాం కానీ మనోడి దగ్గరికి అని వెళ్ళంగా. మన దీపమే కదా అని ముద్దు పెట్టుకుంటే మూతి కాలిద్ది అంటారు కదా. సో ఈ రకంగా ఈసారి జరగబోయే ఎలక్షన్స్లో జెండా పైకి ఎగరాలి అంటే దాని కింద నలిగిపోయే వాళ్ళు 100% జన సైనికులు, మెయిన్లీ కాపులు. సో దీని ఎఫెక్ట్ ఎలా ఉండాలంటే కార్పొరేషన్ స్థాయిలో 33% ప్రయారిటీతో వార్డు మెంబర్లుగానో మేయర్లుగానో అక్కడ కూడా ప్రయారిటీ కల్పిస్తూ ఉండాలి. కల్పించకపోతే ఎలక్షన్లో గెలిపించేది కాపులే, గద్ద దించేది కాపులేనండి. గతంలో కూడా అందరికీ తెలిసిన విషయమే. సరే ప్రయారిటీ ఇవ్వలేదంటే అధినాయకుడు ఇచ్చిన మాట కోసం. అదే రకంగా రాష్ట్ర భవిష్యత్తు నవ్యాంధ్ర నిర్మాత చంద్రబాబు గారి వల్లే సాధ్యమైద్ది, అది అవుట్రేట్. తర్వాత 50 కోట్లు ఖర్చు పెట్టగలుగుతారా, 10 కోట్లు ఖర్చు పెట్టగలుగుతారా అనేది కాదు. ఈసారి ముళ్ళుతోనే తీయాలనే పరిస్థితుల్లో ఆర్థికంగా నిలబడాల్సిన చోట నీ కులమా నా కులమా అనేది కాదండి. ప్రత్యర్థిని ఎదుర్కోవాలి. ఆయుధాలు ఉన్నవాడే యుద్ధం చేయగలుగుతాడు. ఆయుధాలు లేను మావాడిని పంపించండి అంటే మీ వాడు అనవసరంగా వాళ్ళతో దెబ్బలు తిని వస్తాడు. ఆయుధాలు ఉన్నవాడైతేనే ఆ యుద్ధాన్ని ఎదుర్కోగలుగుతాడు. సో ఆర్థికంగా నిలబడగల వాడైతే ఈరోజు ఎలక్షన్స్ని ఎదుర్కోగలుగుతారండి. సో అందుకని ఈసారి కులాలకి మతాలకి అతీతంగా జరిగే ఈ ఎలక్షన్స్ ఈరోజు గవర్నమెంట్ ఫామ్ అవ్వడానికి కీలకం. కానీ మాకు ప్రయారిటీ ఇవ్వలేదు అనేది వాస్తవం. కాకపోతే కార్పొరేషన్ స్థాయి పరిస్థితుల్లో నెక్స్ట్ 33% ఈ ప్రయారిటీ ఇస్తూ జన సైనికులు కానీ కమ్యూనిటీ కానీ రేపు నామినేటెడ్ పోస్టులు చాలా ఉంటాయి, వాటిల్లో కూడా ప్రయారిటీ ఇవ్వాల్సిందే. ఒకవేళ మళ్ళీ ఇవ్వలేదు అనుకోండి, దాని ఎఫెక్ట్ నెక్స్ట్ ఎలక్షన్స్కి పడుతుంది.
ఇప్పుడు ఎలాగో అయిందేదో అయిపోయింది అనేసి ఊరుకునేది ఏం ఉండదు కదండి. గత ఎలక్షన్స్లో ఒక వ్యక్తిని గెలిపించినా, గత ఎలక్షన్స్లో మళ్ళీ ఒక వ్యక్తి ఓడిపోయినా దానికి కారణం ఎప్పుడు కాపులే ఉంటారు. సో శ్రీకృష్ణదేవరాయల కాలం నుంచి ఒక రాష్ట్రాలను వెళ్ళిన రాజ్యాల్లాగా ఉంటుంది. ఈ రోజుకి ఏలలేకపోతున్నా ఒక వ్యక్తి ఏలాలన్నా ఏలకూడదన్నా దాంట్లో అవుట్రేటెడ్ సీక్రెట్. సో ఖచ్చితంగా మంచి భవిష్యత్తు అయితే నెక్స్ట్ ఎలక్షన్స్కి, ఈ నెక్స్ట్ కార్పొరేషన్ ఎలక్షన్కి, మేయర్ పోస్ట్కి, జడ్పీ చైర్మన్కి వీరికి ప్రయారిటీ ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఇప్పటికైతే జరిగిన అన్యాయం అయితే జరిగింది. మరి ఎలక్షన్ తర్వాత ఏం న్యాయం చేస్తారో కూడా డైరెక్ట్గా బాబు గారిని అడుగుతున్న పరిస్థితి ఉంటుందండి.